శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు మీడియా సమావేశం. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్ల వెనుకకు వెళ్లిందని, ఒక్క తెలుగుదేశం పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నాయకులు పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడులు తీసుకుని వచ్చి నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నారని, అదేవిధంగా ఏటేటా డిఎస్పీ ద్వారా ఉపాధ్యాయులకు నియమించిన విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో 92 కోట్ల నిధులు విడుదల అయ్యాయని, ఎమ్మెల్యే చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు పూజ చేయడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి చూసి అభినందించాలే కానీ అభివృద్ధిని చూసి అడ్డుకోకూడదని వైఎస్ఆర్ నాయకులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సలహాదారు శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్, పట్టణ టీడీపీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ జగన్ పార్టీ అనేకమైన దుష్ప్రచారాలు చేస్తుంది. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా ప్రజలు తెలుగుదేశం వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపే ఉంటారు. బాగా గమనించండి, గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఇచ్చారు, అది పోయింది. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ అనే ఎంతో ప్రతిష్టాత్మకమైన డిఎస్సీని తీసుకొచ్చి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అత్యధిక స్థానాలతో అధికారంకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కేంద్రంలో మంచి సత్సంబంధాలు పెట్టుకొని మోడీ గారి నుంచి అనేక నిధులు తీసుకుని వచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇతర దేశాలకు, యుఏఈకు, అమెరికా, మిగతా దేశాలన్నిటికీ నారా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితే పోయి విదేశీ పెట్టుబడులను తీసుకొని వచ్చి రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వీకెండ్కి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వీకెండ్ తర్వాత కేవలం బెంగళూరు పరిమితమైపోయినాడు. ఏదో వాళ్ళ కార్యకర్తలతో పనికిరాని చిన్న చిత్తుక మాటలతో బుద్ధి చెబుతున్నారే కానీ అభివృద్ధికి సహకారం అందించడం లేదు. నిజమైన ప్రతిపక్షం కూడా లేదు. ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు. ఆయనకి అంత మాత్రం సిగ్గు, మానము, మర్యాద ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారంటే ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పేదలకు సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభివృద్ధి తీసుకెళ్తున్నారు. కాబట్టి ముమ్మాటికి ఎప్పటికీ కూడా ఇంకా 2-3 తరములు ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరిస్తారని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు ఏయు రాష్ట్రమైన పక్క దేశాలు, మన ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలాంటి దేశాల నుంచి ఎన్నో సమస్యలను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పర్యటించి మా రాష్ట్రంలో అభివృద్ధికి కావాల్సిన వనరులు సమకూర్చి మేము కూర్చామనే ఉద్దేశంతో ఇక్కడ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. వారందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పర్యటించారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన అనంతపురం జిల్లాలో ఆ రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జియోపి సమస్యను తీసుకొని ఎంతో వేల మందికి ఉద్యోగాలు కల్పన చేశారు. ఆ విధంగానే ఈరోజు వైజాగ్లో ఈరోజు గూగుల్ సమస్యను తీసుకొచ్చారంటే అది ప్రపంచ దేశాలని మన వైపే చూస్తున్నాయి. ఈ 16 నెలల్లో 16,000 ఉద్యోగాలు కల్పన చేసింది సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు అని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రకంగానే లోకేష్ గారు కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సీ ప్రతిపాదించి ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు డిఎస్సీ ఉద్యోగాలు, టీచర్ పోస్టు భర్తీ చేస్తున్నారు. అది ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో కళ అనేది లేకోకుండా ఉండింది. అలాంటిది ఈరోజు అమరావతి అంటే అమరావతి స్వర్ణాందంగా పిలుచుకునే విధంగా ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నారంటే వారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రుణపడి ఉండాలని సభాముఖంగా తెలియజేస్తారు. నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఐపీ, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, అప్డేట్ ఆఫ్ ఏపీ. ఇవాళ ప్రతిరోజు రాజకీయాలు చేస్తూ ప్రతిరోజు ఈ పార్టీ వాళ్ళు విమర్శించడం, వాళ్ళ పార్టీ మనకి విమర్శించడం కాకుండా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కుటుంబ ప్రభుత్వ విధానం రాజకీయాలకు ఆస్కారం లేకుండా అభివృద్ధినే ధ్యేయంగా, ప్రజా సంక్షేమ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లాలని ఏకైక లక్ష్యంతో ముందుకు నడుస్తూ ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను.
అంటే ఒక పక్క తనయుడు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు యూఏ పర్యటనకి వెళ్ళి దుబాయ్ లాంటి దేశాల్లో పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతూ, అయ్యా మా దేశం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనువుగా ఉంది. ఎందుకంటే మీకు కావాల్సిన నీరు, భూమి, మానవ వనరులు, విద్యుత్ అన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చి పరిశ్రమలకు మీకు కావాల్సినటువంటి సంపూర్ణమైన సహకారం అందిస్తాము. 1054 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. దాని గురించి ప్రజెంటేషన్ అంటే పారిశ్రామికవేత్తల్ని ఏ రకంగా ఆకర్షించి ఏ రకంగా వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అనే విషయం పైన వాళ్ళంతా చర్చిస్తూ బిజీగా ఉన్నారు. వాళ్ళ రాజకీయాల గురించో వైసీపీ వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడే అడ్డగాడిదల గురించి మాట్లాడడానికి రాలే. మరి అదేవిధంగా ఇవాళ ఇదే ఉద్దేశంతో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి గూగుల్ సంస్థను తీసుకొచ్చారు. మరి ఈ విధంగా రాష్ట్రంలో అనేక పనికి బాగుండడం. మరి ఇలాంటి నేపథ్యంలో కూడా హర్షించాల్సింది పోయి, సలహాలు ఇవ్వాల్సింది పోయి, సూచనలు చేయాల్సింది పోయి, ఇవాళ దాన్ని కూడా బురద చెల్లని అక్కస్తో లేనిపోని రాద్ధాంతం రాజకీయాలు చేసి రైతులకు భూములు ఇద్దంటారు. ఇవన్నీ ఫేక్ అంటారు. బుద్ధి జ్ఞానం ఉంది మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నారు. మరి ఇవాళ అంటే ఈ రాష్ట్రం గురించి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎలా తెచ్చారు, ఏ సెంటర్ని ఏ విధంగా తెచ్చారు, మనం తేలేకపోయినాం, ఎందుకు తేలేకపోయినా వాళ్ళ అంతర్మదలో పడుతున్న సందర్భం. మరి రాష్ట్రం నాశనమైపోయిన సందర్భాలు అప్పుల ఆంధ్రప్రదేశ్గా, రౌడీ రాజకీయ చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్గా, మరి ఈ రకంగా అన్ని రకాల కల్తీ, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, మాఫియా, మద్యం ఇవన్నీ కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గాడి వైపు పెడుతున్నారు. ఇప్పుడు చర్చించుకున్న విషయం ఒకటి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, క్యాష్ ఎల్రాయ్ అంటే పాక్ ఎల్రాయ్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ చూశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అవి పరిశ్రమలు, పెట్టుబడులు గాబులు వీస్తాయట. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మర్చిపోయినారు. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక ప్రతిభావంతుడైన సీఎం ఉంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు. మరి ఈ రకంగా మరి నవంబర్ 14, 15 విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఏ సదస్సు కూడా భారీ ఎత్తున పారిశ్రామికతలు ఉన్నారు. ఎందుకంటే మన బాబు గారు కానీ లోకేష్ గారిని ఆ ప్రజెంట్ చేసిన విధానం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాదు. 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడాడు, తెలుగు ఒక 10 పదాలు సరిగా పలికాడు. అట్లాంటి దౌర్భాగ్య సీఎం ఉండడం వల్ల ఉండే పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, ఏ పరిశ్రమ రాలే. మరి ఒక నాయకత్వ లక్షణాలతో ఒక సమర్థవంతమైన పారదర్శక పరిపాలన గల దక్షత గల నాయకుడు ఉండబట్టే ఇవాళ ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాన్న విషయాన్ని గమనించండి. ఇప్పటికైనా గమనించండి, రాజకీయాలు పక్కన పెట్టండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరుడిగా మీరు ఏం చేస్తారు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి ఆ స్థానాన్ని ఇవ్వకపోయినా మీరు బాధ్యతగా ఒక మాజీ సీఎంగా ఏం సలహాలు ఇవ్వండి. కానీ ఇట్లా పూటిల కుతంత్ర ఉచ్చ రాజకీయాలు చేయొద్దని ఆ స్థానిక సీఎం నుంచి ఈ లోకల్లో నుండి నాయకులందరూ కూడా హెచ్చరిస్తూ ప్రజలైతే గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్రగా వెళ్తాంది. మరీ ముఖ్యంగా మన ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో ఒకవైపు హిందూపురాన్ని అభివృద్ధి పనులు తీసుకొస్తూ 92.50 కోట్ల అవహేళన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ టెండర్ అయిపోయింది. నవంబర్ 10వ తారీఖులో 12వ తారీఖులో బాలయ్యబాబు గురించి పైలాన్ స్టార్ట్ చేసి శిలాఫలకం వేసి కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. టెండర్ అయిపోయి వర్క్ ఆర్డర్ అయిపోయినా కూడా ఇంకా కుటుంబమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి నూతన మున్సిపాలిటీ కార్యాలయానికి 18.5 కోట్ల రూపాయలు, 136 కోట్లతో మరో మంచినీరు కోసం అదొక పథకం వస్తుంది. అందరికీ పైప్ లైన్ కావచ్చు, నీళ్ళేసిన ట్యాంకులు కానీ రోజువారీ నీళ్ళు రకంగా మరి గుంటం కోరికి 1.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మరి విడుదల వరకు వస్తూ ఉంది. బాలయ్య గారు చేస్తున్నారు. గ్రామాల్లో అన్ని రకాల రోడ్లు, రహదారులు నిర్మిస్తూ ఉన్నారు. హిందూపురాన్ని కంటిరెప్పగా కాపాడుతున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఒక పక్క నారా లోకేష్ గారు, ఒక మా బాలయ్య గారు ఈ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మా పైన బాలయ్య గారు వచ్చి అవాకుల శవాకులు పేర్చి గుర్తుపడితే మేము అభివృద్ధి శిలాఫలకాలే మీకు సాక్ష్యంగా నిలుస్తాయి. మీరు అది కూడా తెలుసుకోకుండా మాట్లాడితే మీకన్నా మూర్ఖులు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరనే విషయం కూడా తెలియజేస్తూ అందరికీ ఈరోజు మా ప్రియతమ శాసనసభలో నందమూరి బాలకృష్ణ గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెట్టుబడులే
ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి చెందకూడదని వైసీపీ ప్రయత్నం ఎంత చేసినా కూడాను రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ప్రజల సంక్షేమమే అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్న కృషి వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటనలు కానీ, లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలు కానీ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచంలోనే ఆంధ్ర వైపు చూసే విధంగా అన్ని రాష్ట్రాల కంటే మన ఆంధ్రప్రదేశ్ అన్ని వనరులు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తున్న సందర్భంలో ప్రపంచ దేశంలో ఉండే కంపెనీలు, పెట్టుబడిదారులు అందరూ మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఆ కక్షతో జగన్ వేరే విధంగా వేరే రకంగా మాట్లాడుతూ ఇబ్బందికరంగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళల్లో వాళ్ళు ఏమీ రాలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. విశాఖపట్నానికి $15 మిలియన్ ఏ గూగుల్ సెంటర్ను తీసుకొచ్చింటే దాన్ని ఆదోని మేమే తెచ్చామంటే ఆదోనికి గూగుల్కి తేడా లేకోకుండా మాట్లాడుతున్నాయి జగన్ గారు. వాళ్ళని ఏమనాలో మాకే అర్థం కావడం లేదు. మన హిందూపురం కాన్స్టిట్యున్సీలో కూడా 20,000 ఎకరాలు భూమిని సేకరించి రాష్ట్రంలోనే మన హిందూపురం కాన్స్టిట్యున్సీకి మన నందమూరి బాలకృష్ణ గారు పెట్టుబడుల్లోని కంపెనీలని తీసుకొచ్చి హిందూపురంని అభివృద్ధి బాటల్లో నడిపించాలనే ఉద్దేశంతో చేస్తుంటే ఇదే దీపికా రెడ్డి గారు ఏమీ లేదు మేము అడ్డుకోవటాము అది ఇది అంటారు అంటున్నారు. ఆల్రెడీగా నీకు ఇంటికి పంపించింది మర్చిపోయి మళ్ళీ నువ్వు అడ్డుకుంటాను అది ఇది అంటారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అంటే కూడా మేము తెలియజేస్తున్నాము. మా బాలయ్య గారు హిందూపురానికి ఇప్పుడు 192 కోట్లు కానీ 18 కోట్లు మళ్ళీ 130 కోట్లు 20 కోట్లు 8 కోట్లు ఇలా అన్ని విధాలుగాను అభివృద్ధి కోసం శ్రమించి పెట్టుబడిదారులు వర్కులు అన్నీ తీసుకొచ్చి ఈ హిందూపురాన్ని అభివృద్ధి చేసే విధంగా బాలకృష్ణ గారు ముందుకు వెళ్తున్నారు.